మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడనైన ప్రేమగల దేవుడు యేసయ్య నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ కొందనాలు నాయనా, ఇప్పటి వరకు పాటల్లోనూ కీర్తనలోనూ ఆరాధనలోనూ మీరుండి నన్ను నడిపించారు. మీ కొందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఉన్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మాకు తెలియజేసి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు తనను వెంబడించే వారిని గురించి తెలియజేస్తూ, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. ప్రతి దినము ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలంట. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని కలిగిన వారు, విశ్వాస జీవితంలో కొనసాగేవారు ప్రతి దినము వారు నిర్వర్తించవలసిన కొన్ని విధులను లేదా మనం అనుసరించవలసిన విధానమును కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటాడు కదా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను అని అంటాడు. అయితే ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అడిగితే, ఒక విశ్వాసి ప్రతి దినం ఏం చేయాలి, తను ప్రతి దినము దేనితో ప్రారంభించాలి, దేనితో ముగించాలి అనే విషయాలను, ఒక 10 విషయాలను మీకు నేను తెలియజేస్తాను. మొదటిగా మనము చేయవలసిన విధానం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు లెగ్గానే ఏం వినాలి? నీవు లెగ్గానే దేవుని మాటలు వినాలి. ఆ మాటలు వినుట వలన నీకేం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు లెగ్గానే ఆయా మాటలు వినటం కాదు, దేవుని మాటలు వినాలి, క్రీస్తుని గురించిన మాటలు వినాలి. నీవు లెగిచిన తర్వాత క్రీస్తుని గురించిన మాటలను విన్నట్లయితే విశ్వాసములో స్థిరపరచబడతావు, విశ్వాసములో బలపరచబడతావు. అలాగనే రెండవదిగా మనం ఏం చేయాలి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులోని వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. సమయం లేదు, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కనుక ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, దేవుని ఎరిగిన వ్యక్తులు చేయవలసిన పని, మొదటిగా నీవు దేవుని మాటలు వినాలి, రెండవది వాక్యమును చదవాలి. సమయము సమీపిస్తూ ఉంది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో వాటిని సంగతులను గైకొనాలి, వినాలి, చదవాలి. నీవు విన్నావు, దేవుని మాటలు చదవాలి. చదివితే నీకేం కలుగుతుందట? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనవాడు ధన్యుడు. నీ జీవితం ధన్యము అవుతా ఉంది.
ఎందుకు చదవాలి దేవుని వాక్యాన్ని? మేము వింటా ఉన్నాం కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి టీవీలలో ఆయా ప్రాంతాలలో సువార్తలు ప్రకటిస్తున్నారు కదా, మరి మేము ఎందుకు చదవాలండి దీన్ని అని మీరు అనుకోవచ్చు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ తెలియజేసే మాట ఏమిటంటే, ఒకానొక రోజు వాక్యము కరువైపోయే దినాలు రాబోతూ ఉన్నాయి కనుక ఈ వాక్యాన్ని చదువుకొని మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యమును ఎవరు వేసుకుంటూ ఉండాలి. దొరకని కాలము రాబోతూ ఉంది. రాబోవు దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదు కానీ అది వారికి దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకానొక రోజు వాక్యము కోసం నలుదిక్కులను వెతికినా దొరకదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది అన్నపానములు పుట్టుట చేత వచ్చే క్షామము కాదు కానీ దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామము అని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడాలి. దేవుని వాక్యం కరువయ్యే దినాలు రాబోతూ ఉన్నాయి కనుక నీవు ఆ వాక్యాన్ని ఏం చేయాలట? హృదయంలో భద్రపరుచుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, వాటిని గ్రహించాలి. చూడండి, 3వది గ్రహించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. వినాలి, చదవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఇది నిత్యము నువ్వు అనుసరించవలసిన విధానము. మొదటిగా నువ్వు దేవుని మాటను వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఆయనకు శిష్యులుగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. తర్వాత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. హల్లెలూయా. నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? నేర్చుకోవటానికి. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? నువ్వు నేర్చుకొని వాటిని పాటించటానికి. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఇశ్రాయేలులందరినీ పిలిచి ఇట్లా అంటున్నాడు, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పే మాటలు నేర్చుకొని విని గ్రహించుకొని వాటిని అనుసరించి నడబోడి అని అంటా ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినువారు మాత్రమే కాదు, చదువువారు మాత్రమే కాదు, గ్రహించేవారు మాత్రమే కాదు, నేర్చుకునేవారు మాత్రమే కాదు, వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడిచేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట చెప్తారు. అక్కడ చూడండి, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేర్చుకున్న వాటిని అనుసరించి నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుంటున్నాను అని దేవుని వాక్యం అంటూ ఉంది. ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి వింటా ఉన్నావు? ఏం గ్రహిస్తూ ఉన్నావు? ఏమి వింటా ఉన్నావు? ఏమి చదువుతూ ఉన్నావు? దేవుని సన్నిధికి రావటమే కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉండటమే కాదు, ప్రతి దినము నీవు లేచిన తర్వాత ఏం చేస్తూ ఉన్నావు? ఏమి నేర్చుకుంటా ఉన్నావు? ఏమి గ్రహిస్తూ ఉన్నావు? ఏమి నీవు చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చెయ్యి.
కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు 2వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. నేర్చుకోవటమే కాదు, ఆయన ఎందుండి నడుచుకోవాలి. ఎన్ని విషయాలు మనం చేయాలి. ఒక విశ్వాసి, ఒక దేవుని ఎరిగిన వ్యక్తి అనుసరించవలసిన విధానాల గురించి, ప్రతిదినము నీవు చేయవలసిన విధానాల గురించి ప్రభువు స్పష్టంగా, సూటిగా, తేటగా ఈరోజు మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, గైకొనాలట. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణమును గైకొనుము. ఏమినాలి? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్యమును ప్రమాణమును గైకొనాలి. వాక్యాన్ని గైకొనేటట్లుగా మనం ఉండాలి. తర్వాత చూడండి, ధ్యానించాలి అని అంటాడు. 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం మనం? ఇప్పుడు 7 విషయాలు చెప్పాను, 6 విషయాలు చెప్పాను మీకు. మొదటగా నువ్వు లేవగానే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వాటిని అనుసరించి గైకొనాలి, తర్వాత ధ్యానించాలి. రెండవది, తర్వాత 7వది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. హల్లెలూయా. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే నీకేమంటున్నాడు? వివేకమును అనుగ్రహిస్తాడంట ప్రభు. మనం ఆలోచించాం, ఏది పడితే అది మనం చేస్తూ ఉంటాం, మనకు తోచిందే మనం చేస్తూ ఉంటాం. ఆలోచన విచక్షణ మనలో ఉండదు. దేవుని వాక్యం అంటుంది, ఆలోచించు, నువ్వు ఆలోచించి అప్పుడు అడుగు వేయి. తర్వాత చూడండి, నేర్పించాలట. ఎవరికి నేర్పించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడుచున్నప్పుడును, పండుకొడినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనముగా వాటిని చేతికి కట్టుకొనవలెను. ఏమి నేర్పాలి బిడ్డలకి? దేవుని వాక్యాన్ని నేర్పాలి. ఎవరు నేర్పుతున్నారు చూడండి. లెగ్గానే మనం చేసే మొట్టమొదటి ప్రథమ తప్పు ఏంటంటే, పిల్లలు లెగ్గానే లేదా ఏదో చేయటగానే సెలబెట్టి ఆడికి ఇస్తూ ఉంటాం. ఏమండి? మనం చేసే పనులయ్యే, కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నీ బిడ్డలకు వాటిని నేర్పు, వాటిని అభ్యసింపజేయి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. వాటిని వారికి అభ్యసింపచేయి. అవి చెయ్యం మనం, వాటిని నేర్పం, వాటి గురించి మాట్లాడం. మనం మాట్లాడే తీరంతా వేరు. దేవుడు ఈ ఉదయకాల సమయం సూటిగా, తేటగా మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు లేచిన తర్వాత నీ దినచర్య ఎలాగుండాలి, నీవు ఏమి నేర్చుకోవాలి, నీ బిడ్డలకు ఏమి నేర్చాలి, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిన విధానాలు ఏంటి, ఈరోజు స్పష్టంగా నా సొంత మాటలు కాక వాక్యానుసారంగానే నేను మీకు చూపించి వాక్యం చెప్తా ఉన్నాం. మన దినచర్య ఎలాగుండాలో ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత నేర్పించే తర్వాత ప్రకటించాలంట. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. హల్లెలూయా. నేర్పించటమే కాదండి, వాటిని ప్రకటించే వారంగా ఉండాలి. సమయమనక అసమయమనక ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎవరు చెప్తా ఉన్నారు? ఒక విషయం ఏదైనా అమ్మా ఇది తప్పు అని అన్నామనుకోండి, మిరిమిరి చూస్తాం. ఈయన చెప్పేదే కరెక్టా, ఆయన చెప్పేది కరెక్ట్ కాదా,
నేను చెప్పేది కరెక్ట్ కాదా అని అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేసినా మనకి ప్రామాణికం పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగానే మనం చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయం సూటిగా తేటగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. వాక్యము ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అయ్యా మనం ఇలాగ ఉండకూడదు నాయనా, మనం ఇలా ఉండకూడదమ్మా, దేవుడు మనకి ఇలా చెప్పలేదు, చెప్పు, గద్దించు. అది మనం చేయాలి. మన కుటుంబంలో ఎవరు చేసినా వాటిని చెప్పి గద్దించే వారంగా మనం ఉండాలి. చివరిగా ఒక మాట అంటారు కదా, బోధించు. బోధ చేయాలంట. ఎవరు చేయాలి? తీతు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మంచి ఉపదేశము చేయవారై ఉండవలనని బోధించు. ఎవరు బోధించాలి? సొలొమోను గారు కీర్తన, అదే సామెతల గ్రంథంలో 1వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంది అక్కడ. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకి. ఏం చేయాలంట? బోధ. తల్లి బోధ చేయాలట, కానీ మనం చెయ్యం. మన బిడ్డలకు ఒక వాక్యము కూడా నేర్పమండి, ఒక వాక్యము కూడా మనం నేర్పం. ఎందుచేతంటే మన బిడ్డలకి అవి అలవాటు చేయం. మన దినచర్యే వేరుగా ఉంటుంది. నేను మన చిగురుకోటలో మీటింగ్ జరిగిన తర్వాత సండే స్కూల్ పిల్లలందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటే అందరికి అయిపోయింది. స్టేజీ దిగి నేను కిందకు వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్ల, ఒక 4-5 సంవత్సరాలు ఉంటాయి, ఆ పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చింది నా దగ్గరికి. అయ్యగారు నేను కూడా వాక్యం చెప్తాను అయ్యగారు అంది. చెప్పమ్మా అన్న. 23వ కీర్తన కంఠాపదంగా చెప్పింది. హల్లెలూయా. అసలు గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. చిన్న పిల్ల, ఒక 4-5 సంవత్సరాలు ఉండే పిల్ల 23వ కీర్తన కంఠాపదంగా చెప్తే మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి స్టేజీ మీదకి వెళ్ళి అందరి ముందు ఆ పిల్లను చెప్పి ప్రైజ్ ఇవ్వటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరైనా ఒక్క వాక్యమైనా బిడ్డలకి నేర్పుతూ ఉన్నారా మీరు? నేర్పం. మన దారే వేరు, మన రూటే సపరేటు. వాక్యాన్ని వినటానికే వస్తాం, అనుసరించి నడిచే పరిస్థితులు లేవు. పిల్లలకు అవి నేర్పట్ల 10 విషయాలు మీకు చెప్పాను. మన దినచర్య ప్రారంభం నుండి ఎలాగ ఉండాలి, ఏం చేయాలట? దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్పాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, నీ పిల్లలకు వాటిని గురించి బోధించాలి. హల్లెలూయా. 10 విషయాలు చెప్పాను మీకు. మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం. దేవుని లేఖనాల ప్రకారంగా దేవుడు ఏ రీతిగా లేఖనానుసారంగా చెప్పారో వాటితో నీ దినచర్య ప్రారంభిస్తే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. ఈరోజు మా బిడ్డలు, మా కుటుంబంలో నెమ్మది లేదు గల కారణం మనమే. మన దినచర్య సరిగ్గా ఉండటం లేదు, మనం ఉండవలసిన విధానాలలో కుటుంబాలు ఉండటం లేదు, తల్లిదండ్రులు ఆ రీతిగా ప్రవర్తించటం లేదు. కనుకనే బిడ్డలు దారి తప్పుతున్నారు. బాల్య దశ నుంచే వారు ఉండవలసిన విధానాలలో ఉండటం లేదు. ఎందుకని? నువ్వు ఉండవలసిన విధానంలో ఉండట్లా, నువ్వు నేర్చుకొని వారికి నేర్పటం లేదు, నువ్వు బోధించే దానివిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో. ఒకానొక రోజు రాబోతూ ఉంది, వాక్యము కరువయ్యే పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ వాక్యము దొరకని రోజులు, 4 దిక్కులకు నువ్వు పరిగెట్టినా దేవుని మాట నీకు వినబడని స్థితి రాబోతూ ఉంది. కనుక వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని, నీ వాక్యాన్ని నీ హృదయంలో స్థిరపరుచుకొని, నీ బిడ్డలకు నువ్వు బోధించేదానివిగా, నీవు నేర్చుకొని వారికి నేర్పేదానివిగా, వారిని ఖండించి బుద్ధి చెప్పేవారముగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ఉంటే మనము మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ 10ని జ్ఞాపకం చేసుకోనండి.
చేసుకొని వాటిని అనుసరించి నడవండి. ప్రభువు మనకిచ్చే అనుగ్రహించే దీవెనలు మనము, మన కుటుంబాలు, మన సంఘము పొందుదుముగాక.